హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము భారత్ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇరుక్కున్న నటి హేమని బెంగళూరు పోలీస్ అరెస్ట్ చేయడం చూసాం. ఇప్పుడు ఇంట్రాగేషన్ కూడా చేస్తున్నారంట. అయితే ఇటు మా నుంచి ఆమెని బహిష్కరిస్తున్నారు అన్న ఒక వార్త కూడా వైరల్ అవుతుంది సార్. ఆ మధ్య మంచు విష్ణు గారు కూడా స్పందించారు. అంటే ఆమె దోషిగా తేలితేనే బయటకు పంపిస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడేంటి, ఎక్స్పెల్ చేస్తున్నారా లేదా, అసలు ఆమె కేసు పరిస్థితి ఏంటి సార్? మాలో కొత్తగా పరిణామం ఏంటంటే హేమను సస్పెండ్ చేస్తున్నారు మా అసోసియేషన్ నుంచి. సో విష్ణు అందరికి కూడా మెసేజ్లు పెట్టాడని కమిటీ మెంబర్ల అభిప్రాయాలు ఏంటి, ఇట్లా నేను సస్పెండ్ చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయాలు చెప్పండి అనేది పంపించాడు. ఓకే. సో ఇప్పుడు కమిటీలో మెజారిటీ కానీ ఆమెను సస్పెండ్ చేయాలనుకుంటే ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ విష్ణు అనుకున్నాడు కాబట్టి కమిటీ మెంబర్లు కూడా మెజారిటీ అంగీకరించే అవకాశమే కనిపిస్తుంది. నాకు తెలిసి మోస్ట్లీ హేమను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. సో ఇది కరెక్టా కాదా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. అంటే మాలో ఉన్నోళ్ళేమో అందరూ కూడా సత్యవంతులా, వీళ్ళు డ్రగ్స్ తీసుకోరా, వీళ్ళని ఎవరు చేయలేదు, మీరేంద్ర మీకేం మోరల్ రైట్ ఉంది ఆమెను జడ్జి చేయడానికి, ఆమెను సస్పెండ్ చేయడానికి అని కూడా పోస్టులు వస్తున్నాయి ఫేస్బుక్లో కావచ్చు, మిగతా మాధ్యమాల్లో. అంటే ఇక్కడ ఎందుకంటే గతంలో మనం చూసాము డ్రగ్స్కి సంబంధించి రవితేజ లాంటి వాళ్ళు, చాలామంది చార్మి లాంటి అనేక మంది హీరోయిన్లు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, అంటే మాలో సభ్యులుగా ఉన్న అనేక మందిని డ్రగ్స్ ఛార్జెస్ ఉన్నాయి, వాళ్ళ మీద అంతా ఉన్నాయి. సో వాళ్ళంతా సస్పెండ్ చేయకుండా ఇప్పుడు హేమను మాత్రం ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు అంటే, ఆల్రెడీ ఇంతకుముందే హేమను సస్పెండ్ చేయాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేసినప్పుడే విష్ణు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద కూడా నేను అప్పుడే మాట్లాడాను. విష్ణు చెప్పిన ఆ స్టేట్మెంట్లోనే ఒక ప్రాబ్లం ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, పోలీసులు కానీ ప్రూవ్ చేస్తే ఈమె పాల్గొన్నట్టు, డ్రగ్స్ తీసుకున్నట్టు నేను సస్పెండ్ చేస్తున్నాడు. నేను అప్పుడే చెప్పాను, పోలీసులు ఎవరి మీదన్నా కేసు పెడితే వాళ్ళు దోషి అయిపోయినట్టు కాదు కదా, దీనికి ఒక వ్యవస్థ ఉంది. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే అది స్టార్టింగ్ పాయింట్. పోలీసులు అనేది కేసు పెడతారు, కేసు పెట్టినంత మాత్రాన వాళ్ళు దోషి కాదు, దానికి మళ్ళీ కోర్టులు ఉన్నాయి, కోర్టు కూడా కింది కోర్టు దోషి అన్నంత మాత్రాన కూడా దోషి కాదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు. అప్పీలింగ్ అనేది అందుకే పెట్టారు, ఎందుకంటే కింది కోర్టులో తప్పులు జరగచ్చు, పై కోర్టులు ఎందుకు ఉంటాయి, కింది కోర్టులు ఏమన్నా తప్పులు జరిగితే అవి చూసుకోవడానికే కదా. సో ఈ సిస్టమ్ అనేది ఉన్నప్పుడు నువ్వు సుప్రీంకోర్టులో కూడా కన్ఫామ్ అయ్యి అతను ఆమె శిక్ష పడితే, కన్విక్ట్ అయితే అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటే ఉంది, అంతవరకు దోషి అనకూడదు. సో మన నేచురల్ జస్టిస్ సిస్టమ్ ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి మీద ఆరోపణలు వచ్చి జైలుకి వెళ్ళినా కూడా అతనికి శిక్ష పడే వరకు కూడా, కన్విక్షన్ వచ్చే వరకు కూడా ఈజ్ సపోజ్డ్ టు బి నాట్ గిల్టీ, ఇన్నోసెంట్గానే పరిగణించాలి. సో ఇప్పుడు అందుకని చంద్రబాబు ఫర్ ఎగ్జాంపుల్ 52 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన వీళ్ళైతే దోషి అనేసేవాళ్ళే కదా. ఇప్పుడు వీళ్ళ మెంబర్ అనుకో చంద్రబాబు, వీళ్ళు సస్పెండ్ చేసేసేవాళ్ళు చంద్రబాబు దోషి అని. ఇంతే కదా. ఇప్పుడు ఆమె మీద ఏం అభియోగాలు వచ్చాయి, ఆమె రేవ్ పార్టీలో పాల్గొంది ఒకటి, పాల్గొనడం నేరం కాదు, కానీ రేవ్ పార్టీలు ఏవేవో అవంట అని చర్చలు వస్తున్నాయి. అది ఎవడికి తెలియదు. ఒకవేళ అవన్నీ ఉంటే ఒక గుంపు న్యూట్గా డ్యాన్సులు వేస్తారనుకో ఒక సీక్రెట్ ప్లేస్లో, దానితో మనకేం పని, అది వాళ్ళ ప్రాబ్లం. ఒక నలుగురు ఒక రూమ్లో న్యూట్గా డ్యాన్సులు వేసారంట అనేది వచ్చిందనుకో, దానికేం పనిష్మెంట్ లేదు, అదేం క్రైమ్ కాదు ఎక్కడ, అది ప్రూవ్ కూడా కాదు. కాబట్టి ఇప్పుడు రేవ్ పార్టీకి వెళ్ళడం క్రైమ్ అనేది ఎవరు చెప్పట్లే. రేవ్ పార్టీకి వెళ్ళినాక ఇక్కడ డ్రగ్స్ తీసుకొని ఉంటే, డ్రగ్స్ సప్లయర్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ మీద నిజానికి పనిష్మెంట్ కూడా తక్కువే ఉంటుంది కోర్టులో. NDPS యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే, కమర్షియల్ క్వాంటిటీ ఉంటేనే వాళ్ళకి ఎంతెంత క్వాంటిటీ ఉంటే ఏ రకమైన శిక్షలు కూడా డీటెయిల్గా ఉంది. డ్రగ్స్ తీసుకుంటే జనరల్గా ఏం చేస్తారంటే, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని విక్టిమ్గా పరిగణించి వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం, సైకలాజికల్ కౌన్సిలింగ్ లేయడం, లేదా సైకాట్రీ దగ్గర మెడిసిన్స్ ఇప్పించడం, ఇలాంటివి చేస్తారు తప్ప వాళ్ళని జైలుకి పంపించేయరు, జనరల్ ప్రాక్టీస్. కాకపోతే హ్యాబిచ్యువేటెడ్ అంటే వాళ్ళు రెగ్యులర్గా తీసుకొని అలవాటైంది, వాళ్ళు కూడా డ్రగ్స్
వేరే వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. సో ఇప్పుడు ఈమె నిజానికి 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా బ్లడ్ అండ్ హెయిర్ శాంపుల్స్లో రిజల్ట్స్ వచ్చాయనేది సిసిబి వాళ్ళు, సెంట్రల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నప్పుడు ఈ 86 మందిని ఎందుకు జైలుకి పంపించలేదు, ఎందుకు హేమాని పంపించారు అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. దానికి వాళ్ళేమి మనకి ఇప్పటివరకు ఏమి చెప్పలేదు. 86 మందిని కూడా పంపించాలిగా, హేమ డ్రగ్స్ తీసుకునేది 86 మంది తీసుకుని. కాకపోతే కన్నడ మీడియాలో ఒక వెర్షన్ ఏంటంటే డ్రగ్స్ తీసుకునే దానికి హేమని పంపించట్లేదు, ఈ రేవ్ పార్టీ ఆర్గనైజర్లో ఆమె కూడా ఒకరు అనేది వాళ్ళకి అనుకుంటున్నారు కాబట్టి ఆమెను పెట్టారనేది అంటున్నారు. ఏదేమైనా అనేకల్ అనే కోర్టులో, బెంగళూరులో అనేకల్ కోర్టులో ఆమెని నిన్న ప్రవేశపెట్టి ఆమె ఆల్రెడీ రిమాండ్లో ఉంది. రిమాండ్లో ఉంటే వాళ్ళు పోలీసులు ఏంటంటే ఈమెను కస్టడీకి అడిగారు. ఆమె యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా ఆమెకి శిక్ష పడే అవకాశం ఉంది. అది కూడా ఎప్పుడు మళ్ళీ కోర్టులో ప్రూవ్ కావాలి. ఇవన్నీ డ్రగ్స్ తీసుకున్నంత మాత్రాన, వాళ్ళు పోలీసులు చెప్పినంత మాత్రాన అదే నిజము, ఆమె దోషాన్ని తేల్చే హక్కు ఎవరికి లేదు, మనకెవరికి లేదు. సో ఇప్పుడు అసలు అందుకనే మా మీద విమర్శలు ఉన్నాయి. అసలు ఇతను ఎన్నికలే పెట్టలేదు, ఇతనేమి డెమోక్రాటు, ఇతను ఎన్నికలు పెట్టాలి కదా, ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? 2 ఏళ్ళు అయిపోయినా కూడా ఏదో పద్ధతిలో తనే కంటిన్యూ అవుతున్నాడు. దానికి ఏదో ఒక స్టోరీ చెప్తున్నాడు, ఆ బిల్డింగ్లు కట్టాలని, నువ్వేమి దీంట్లో లేకపోతే కట్టకూడదా? సో ఇదన్నీ ప్రాబ్లమేటిక్. సో వాళ్ళ వెనకే ఇంత నలుపు పెట్టుకొని తను ఈమెని జడ్జి చేస్తూ ఆమెకు పోలీసులు ఇది పెట్టారు తప్ప అదేమి కోర్టులో తేలలేదు. అప్పుడు కూడా అదే చెప్పాడు, పోలీసులు కానీ కేసు పెడితే నేను సస్పెండ్ చేస్తాను. పోలీసులు కేసు పెడితే నువ్వెలా సస్పెండ్ చేస్తావు, ఆమెను దోషాన్ని నువ్వెలా డిక్లేర్ చేస్తావు? సో ఇది ప్రాబ్లమేటిక్ మా ఆర్గనైజేషన్తో. ఒకవేళ ఆమెని చేస్తే కూడా అది రాంగు. రెండోది, ఈ మీడియా అంతా కూడా ఎలాగైపోయిందంటే వీళ్ళే జడ్జిమెంట్లు, వీళ్ళే ఎంక్వైరీ, అగ్రకులాలు దాడి చేస్తే మేము వెళ్ళి దళితుల్ని కలిసేవాళ్ళం, అగ్రకులాల్లో దాడి చేసిన వాళ్ళని కూడా కలిసేవాళ్ళం, వాళ్ళ వర్షన్ వినేవాళ్ళం. తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అయిన స్టేక్ హోల్డర్స్, పోలీసులు కావచ్చు, వేరే ప్రభుత్వ యంత్రాంగం, అందరినీ కలిసి ఒక సమగ్రమైన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాక అప్పుడు కూర్చొని డిస్కస్ చేసుకొని అప్పుడు ఒక ఒపీనియన్కి వచ్చేవాళ్ళం. ఒక్కొక్కసారి విక్టిమ్స్ కూడా కొన్ని అబద్ధాలు చెప్తారు, కేసు స్ట్రాంగ్ అవ్వనని వాళ్ళ మీద లేనిపోయిన అబద్ధాలు కూడా చెప్తారు అన్నమాట. ఇవన్నీ చూసుకొని ఒక సమగ్రత రావాలి. అప్పుడు కూడా మనమేమి వాళ్ళ దోషులని కాదు, కానీ చట్టం తన పని తను చేయాలని, కోర్టు ద్వారానే వాళ్ళకి పనిష్ కావాలని కోరుకుంటాం. ఇది జనరల్గా డెమోక్రటిక్ ప్రాసెస్. ఇది వదిలేసి ఇవాళ మీడియా ఏమైపోయిందంటే వాళ్ళని ఎవరు తప్పు చేశారో వీళ్ళే ఇక్కడ కూర్చొని జడ్జిమెంట్లు ఇచ్చేయడం, వాళ్ళకి శిక్ష పడాలనడం. మీడియాకి శిక్ష వేసే అధికారం లేదు కానీ, లేకపోతే వీళ్ళే వేసేసి దాన్ని కూడా లైవ్లు చూపించే అవకాశం ఉంది. అలాగే ఇదంతా కూడా డెమోక్రసీకి ఇబ్బంది. యాక్చువల్గా డెమోక్రసీలో మీడియా అనేది వన్ ఆఫ్ ద 4 పిల్లర్స్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది యాంటీగా అయిపోయింది డెమోక్రసీకి ఈ మెథడ్స్. అంటే ఎవరికి ఇప్పుడున్న మీడియాలో చాలామందికి బేసిక్ డెమోక్రటిక్ రూల్స్ తెలియవు, కాన్స్టిట్యూషన్ తెలియదు, చట్టం తెలియదు, ఏవీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా జడ్జిమెంట్స్ పాస్ చేయడం, అట్లాంటి ఒక క్యారెక్టరే విష్ణు అనేది మనకు అర్థమైంది. మొన్న అతను ఇచ్చిన స్టేట్మెంట్లోనే అతనికి లా తెలియదు, కాన్స్టిట్యూషన్ తెలీదు, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ తెలీదు, ఏమీ తెలియకుండా మాకి ప్రెసిడెంట్ అయిపోయాడు. అతను జడ్జి చేసేస్తున్నాడు, ఆ అమ్మాయిని నేను బహిష్కరిస్తాను అంటున్నాడు. మరి ఆమె బహిష్కరిస్తే ఆమె కోర్టుకు వెళ్తుందా దీని మీద, లేకపోతే ఏం మాట్లాడుతుందా అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.